ప్రైమ్ 9 న్యూస్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ కి స్వాగతం. ఏపీలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. నామినేషన్ల స్వీకరణకి ఇంకా 2 రోజులు మాత్రమే గడువు ఉంది. ఇవాళ నుంచి మంచి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ అంశాలపై మా రిపోర్టర్స్ కడప నుంచి సుధీర్, ఏలూరు నుంచి రాంబాబు, తిరుపతి నుంచి సునీల్, రాజమండ్రి నుంచి అంజిబాబు అందిస్తారు. ముందుగా ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా పార్టీలకు చెందిన అభ్యర్థులందరూ నామినేషన్లు బాటపట్టారు. నామినేషన్ల గడువు దగ్గర పడుతూ ఉండటంతో ఆర్ఓ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. ఇప్పటికీ కడప పార్లమెంటు స్థానానికి సంబంధించి 6 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. మిగతా 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా మొత్తం 44 మంది నామినేషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వడానికి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, గుడ్ ఆఫ్టర్నూన్ గాయత్రి. ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఇప్పటికే ఎన్నికల శంఖారావం కూడా పూర్తి స్థాయిలో కూడా మారుమవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పటికే ఏదైతే ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి విడుదల కావడంతో కూడా ఏదైతే ప్రక్రియ ముందుగానే చూసుకుంటే కనుక నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి కూడా దాదాపుగా ఈ నెల 18వ తేదీ నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఉమ్మడి కడప జిల్లాలో భాగంగా 10 నియోజకవర్గాలు అలాగే 2 పార్లమెంటు స్థానాలకు మొత్తంగా చూసుకుంటే కనుక అభ్యర్థులు అయితే కనుక పోటీ పడుతూ కూడా నామినేషన్లు వేస్తున్న ప్రక్రియ అయితే కనుక కొనసాగుతూనే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కడప పార్లమెంటుకి సంబంధించి ఇప్పటికే చూసుకుంటే కనుక ఏదైతే కడప పార్లమెంటు నుంచి కూడా ముఖ్యంగా తెలుగుదేశం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ముగ్గురు అభ్యర్థులు కూడా ఇప్పటికే ఒక్కొక్క సెట్ కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పిసిసి అధ్యక్షులైనటువంటి వైఎస్ షర్మిలారెడ్డి కూడా దాదాపుగా ఇప్పటికే 3 సెట్లు నామినేషన్లు కూడా దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నెల దాదాపుగా 20వ తేదీ కూడా ఆమె మొత్తంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనుచర వర్గంతో కూడా పూర్తి స్థాయిలో కూడా ఆమె కడప కలెక్టరేట్ ప్రాంగణానికి చేరుకొని కూడా దాదాపుగా ఆమె 3 సెట్లకు సంబంధించినటువంటి నామినేషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. అయితే మరోపక్క చూస్తే కనుక ఇప్పటికే ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి భూపేష్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో ఆయనకు సంబంధించినటువంటి ఒక సెట్ నామినేషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఏదైతే కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఇప్పటికే ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నాడు. అలాగే మరో 2 రోజులు టైం ఉండడంతో కూడా ఆయన పూర్తి స్థాయిలో మిగతా 2 రోజుల్లో కూడా మరో సెట్ నామినేషన్ దాఖలు చేయనారు. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఇప్పటికే కడప పార్లమెంటు స్థానానికి చూసుకుంటే కనుక మొత్తంగా 6 మంది అభ్యర్థులు పూర్తి స్థాయిలో ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి అయితే ఇప్పటికి ఉందని చెప్పుకోవచ్చు. మరోపక్క ఇప్పటికే ఏదైతే కడపకు సంబంధించినటువంటి అలాగే కడప పార్లమెంటుకి సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా మొత్తంగా దాదాపుగా ఇప్పటికే 40 పైన చిలుకుపాట ఇప్పటికే అభ్యర్థులు కూడా పోటాపోటీగా ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించినటువంటి నామినేషన్లు దాఖలు చేస్తారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే పులివెందులో చూసుకుంటే కనుక ఇప్పటికే ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆయన ఎమ్మెల్యేగా నిలబడుతున్నటువంటి పులివెందుల నియోజకవర్గంలో కూడా ఇప్పటికే దాదాపుగా ఆయన సంబంధించినటువంటి వైఎస్ మనోహర్ రెడ్డి అలాగే ఆయనకు సంబంధించినటువంటి కొంతమంది అనుచరులు కూడా పూర్తి స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరఫున కూడా ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆయన ఏదైతే బస్సు యాత్రలో ఉన్నాడో ఆ బస్సు యాత్రలో భాగం కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన ఈ నెల 25వ తేదీన కూడా ఆయనే స్వయంగా వచ్చి కూడా మరో సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోపక్క జమ్మలమడుగులో చూసుకుంటే కనుక ఇప్పటికే జమ్మలమడుగులో కూడా పెద్ద ఎత్తున అయితే కనుక ఏదైతే పోటాపోటీగా అలాగే స్వతంత్ర అభ్యర్థులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే మూల సుధీర్ రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే బీజేపీ అభ్యర్థి అయినటువంటి ఆదినారాయణ రెడ్డి తరఫున కూడా ఆయన సతీమణి కూడా నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి అయితే అక్కడ ఉంది. మరోపక్క జమ్మలమడుగు ప్రొద్దుటూరు నియోజకవర్గానికి వస్తే కనుక ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం అలాగే మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలందరూ కూడా ఒక్కొక్క సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు రేపు అలాగే ఎల్లుండి 3 రోజుల పాటు కూడా మంచి రోజు కావడంతో కూడా వీళ్ళందరూ కూడా ఏదైతే ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారో మరో 2 రోజుల పాటు కూడా మంచి రోజులు ఉన్నాయో ఆ 2 రోజుల్లో కూడా స్వయంగా వీళ్ళందరూ కూడా ఏదైతే మరో సెట్ నామినేషన్ దాఖలు చేసే పరిస్థితి అయితే కనుక ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పటికే ఏదైతే కడప అసెంబ్లీ స్థానానికి వస్తే కనుక పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా కడప అసెంబ్లీ స్థానం నుంచి కూడా ఏ ఒక్క పార్టీ నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక నామినేషన్ దాఖలు కాని పరిస్థితి అయితే ఉంది. అయితే ఇండిపెండెంట్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఇండిపెండెంట్ దాదాపుగా 8 మంది కూడా పూర్తి స్థాయిలో కడప అసెంబ్లీ స్థానానికి ఇండిపెండెంట్లు కూడా నామినేషన్ వేసిన దాఖలు అయితే ఉన్నాయి. అయితే రేపు మన్నాడు అలాగే ఎల్లుండి జరిగేటువంటి నామినేషన్లు పూర్తి స్థాయిలో కూడా మొత్తంగా అయితే కనుక అటు తెలుగుదేశం ఇటు వైఎస్ఆర్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు అలాగే కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు వేసేందుకు కూడా క్యూ కడుతున్నారని చెప్పుకోవచ్చు. మరోపక్క ఇప్పటికే మైదుకూరు అలాగే బద్వేలు అలాగే కమలాపురం నియోజకవర్గాల్లో చూసుకుంటే కనుక మొత్తంగా ఇప్పుడే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా పూర్తి స్థాయిలో ఒక్కొక్క సెట్ నామినేషన్ వేసిన పరిస్థితి అయితే వాళ్ళకు ఉందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే ముఖ్యంగా చూసుకుంటే కనుక రేపు అలాగే 25వ తేదీ చివరి రోజు కావడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే అభ్యర్థులందరూ కూడా తమ పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకొని ముఖ్యంగా చూసుకుంటే కనుక కొంతమందికి సెంటిమెంట్ ఆధారంగా అలాగే పూర్తి స్థాయిలో వర్జాలు అలాగే యమగండాల ఆధారంగా పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరూ కూడా దాని మీద ఆధారపడి డిపెండ్ అయ్యి నామినేషన్ వేసే ప్రక్రియ ఉంది. అయితే ఇవన్నీ చూసుకొని రాహుకాలం యమగండం వర్జం ఇవన్నీ చూసుకొని కూడా వాళ్ళందరూ పూర్తి స్థాయిలో ఏ టైంలో నామినేషన్ వేయాలని దానిపైన కూడా పూర్తి స్థాయిలో చర్చలు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. రేపు ఎల్లుండికి చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున అయితే కనుక నామినేషన్ల పర్వం అయితే కనుక జోరుగా సాగుతున్నామని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే చూసుకుంటే కనుక మరోపక్క ఏదైతే ఉమ్మడి కడప జిల్లాతో పాటు ఉన్నటువంటి రాజంపేట అలాగే రాయచోటి అలాగే మరోపక్క ఉన్నటువంటి రైల్వే కోడూరులో పూర్తి స్థాయిలో కూడా అక్కడ కూడా అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున నామినేషన్ పరిస్థితి చెప్పుకోవచ్చు. మరోపక్క ఏదైతే రాజంపేట పార్లమెంట్ పరిధి ఉందో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి మిథున్ రెడ్డి కూడా దాదాపుగా ఏదైతే అన్నమయ్య జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో కూడా ఆయన తరఫున అయితే కనుక కొంతమంది నేతలు ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇక్కడ దాదాపుగా ఏదైతే బీజేపీ తరఫున ఉన్నటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా దాదాపుగా రేపు కావచ్చు అలాగే 25వ తేదీ కావచ్చు పూర్తి స్థాయిలో కూడా ఆయన కూడా దాదాపుగా ఏదైతే రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి కూడా నామినేషన్ వేసేందుకు కూడా ఆయన కూడా సంసిద్ధం అవుతుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా మొత్తంగా చూసుకుంటే కనుక కడప జిల్లాకు సంబంధించినటువంటి మొత్తంగా ఉమ్మడి కడప జిల్లా 10 నియోజకవర్గాలు అలాగే మొత్తంగా 2 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా అభ్యర్థులందరూ కూడా నామినేషన్ వేసిన దాఖల పరిస్థితి అయితే ఉన్నాయి. ఏదేమైనా సరే 2-3 రోజుల్లో కూడా 25వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కూడా వీళ్ళందరూ కూడా క్యూ కట్టే పరిస్థితి అయితే కడప జిల్లాలో ఉందని చెప్పుకోవచ్చు. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ సుధీర్. ఇప్పుడు మన ఏలూరులో నామినేషన్ల